ఏమిటమ్మా? నువ్వు కొంచెం ఆగినట్లయితే ఈ సముద్రం అంతా నేను గుంజి వేస్తాను నాయన. మనం ఇప్పటిదాకా అనుకున్న మాటలన్నీ వ్యక్తమైన కదా నాయన. ఓహో, ఈవిడ ఎవరు? నేను పోయే దారి కట్టగించి ఇప్పటిదాకా నాతో కసుబుసులాడి యుద్ధం చేసినది. నా యొక్క తల్లి అయిన రేణుకాదేవి పేరు తీయగానే ఆగుమి బాల సముద్రమంతా గుంజి వేస్తాను, మనం ఇప్పటిదాకా ఆడుకున్న మాటలన్నీ వ్యర్థమైనాయి అంటున్నారు కదా. ఈమె ఎవరు, ఇక్కడ ఎందుకున్నదో తెలుసుకోలేదని కదా. జై రేణుకా మాతాకే నీవు ఇప్పటిదాకా కసుగుసుమంటూ కోపంతో నా మీద యుద్ధం చేసి ఇప్పుడు ఆగమంటున్నావు కదా. అసలు నీవు ఎవరు? ఈ నది ఒడ్డున ఎందుకున్నావు? నీవు తెలిపేంత వరకు నా మనసు కుటుంబంగా లేదు తల్లి. అసలు నీవెవరు, నీ ప్రాంతం తెలుపు కదా. అలా పలుకుతుంటేవా నాయన? అవును కదమ్మా. జై రేణుకా మాతాకి నన్ను మాత్రము గంగా అని పిలుస్తారు. ఆ శివ భక్తులు ఏడగానే మాత్రము గంగాదేవి కూడా అని పిలుస్తారు నాయన. ఓహో, నా యొక్క తల్లి నేను బొంగరము తీసుకోవడానికి వెళ్తానన్నప్పుడు నీ వశము కాదు నాయన, నా పిన్న తల్లి అయిన గంగాదేవి నిన్ను నడుమ అడ్డగిస్తాదన్నది. అంటే ఈవిడ ఎవరో కాదు, మా యొక్క అమ్మకు చిన్నతల్లి అయినా నాకు ఆయిగారు అవుతారన్నట్టు. అమ్మా ఆయిగారు, నీ యొక్క పాదములకు ఇదే 10,000 వందనములు కదా. వర్దిల్లు మనమడా. జై రేణుకా మాతాకి అయ్యో నా ముద్దు మనుమాట మాత్రం నిన్ను కన్న తల్లి మాత్రము క్షేమంగా ఉన్నదా నాయన? ఓహో, తన యొక్క బిడ్డ పేరు చెప్పగానే తన బిడ్డను ఏ విధంగా యోగక్షేమం అడుగుతున్నాడు కదా. జై రేణుకా మాతాకే అమ్మరు మా తల్లి ఆనందముగా జిందే ఆయిగా
తల్లి యోగక్షేమంగా ఉన్నది. అయినా మా తల్లికి మేమందరం ఉండగా మా యొక్క తల్లికి ఎలాంటి బెంగ లేకుండా సుఖ సంతోషంతో ఉన్నది అయ్యగారు. అలా పలికిందన్నమాట. అవును కదా. జాహిరేనుగా మాతాజీ ఏమి పని కొరకు ఏమిటమ్మా నువ్వు మాత్రం ఏమి పని కొరకు మాత్రం ఇక్కడికి వెళ్తున్నావో నాతోని మాత్రం వివరించు కదా నాయన. నేను ఏమి పనికి వెళ్తున్నానో నీకు వివరించమంటున్నావా? అవును కదా. అమ్మ నాగాలో కరుణా నేను ఎక్కడికి వెళుతున్నాను అడుగుతున్నావు కదా. నేను నాగలోకానికి బయలుదేరినానమ్మా. ఆ నాగలోకానికి ఏ విధంగా వెళ్తారు నాకు దారి చూపించు తల్లి. అలా పలుకుతుంది నాయన. అవును కదా అయ్యగారు. లోకంలో మాత్రము నాతో వివరంగా తెలుపుతావా నాయన. లేడీస్ వాళ్ళు ఎక్కడున్నా అన్న తొందరగా నీళ్ళు తీసుకోండి అన్న. బంగారీ పురాము
అక్కడ అనగా నా తోటి బాలకులతో ఆడుకోవడానికి బంగారి బొంగరం అరగగా మా యొక్కమ్మ నాగలోకం లోపల ఉన్నదన్నది. ఆ బంగారి బొంగరము తీసుకురావడానికి వెళుతున్నాను తల్లి. అది ఏ విధంగా చేరుతారో గమ్యం చూపించమ్మా. అలా పలుకుతుంటావా నాయన? అవునమ్మా. జాహిరేనుకా మాతా హకే నువ్వు మాత్రం వచ్చిన సమయంలో మాత్రము నా దగ్గర సర్ది అన్నం ముద్ద కూడా లేదు నాయన. నేను ఎంత పాపిస్తురాలనైతే నీ ముఖం మాత్రం అన్నం లేక చిన్నపోయింది నాయన. నీకు ఎలా దారి చూపెట్టాలా నాయన? ఓ అయ్యగారు, ఏమిటి? నేను కానీ మన్మడనగానే మనమడి మీద ఉన్న ప్రేమతో నాయన నీ ఎక్కడి నుండి వస్తున్నావో నీ ముఖమంతా చిన్నపోయినది. సమయానికి నా దగ్గర సర్ది అన్నం కూడా లేదని పలుకుతున్నావా? అవును కదా. ఓ అయ్యగారు, నీవు మాట్లాడుతుంటే నీతో మాట్లాడుతుంటే నాకు కడుపు నిండిపోయినది. కానీ నేను కడుపు గురించి ఆలోచిస్తానేనమ్మా. నేను వచ్చినది బంగారి బొంగరం తీసుకుపోవడానికి. ఆ దారి చూపించినట్లయితే నాకు సద్యన్నం ముద్ద పెట్టిన దానివై కావు తల్లి. ఆ నాగలోకానికి ఏ విధంగా వెళ్ళాను గమ్యాన్ని చూపించు తల్లి. హనుమడా పరిశరామా, అమ్మా, ఈ చోట ఇదే తోవ నాయన, ఇదే నాగలోకం దారి నాయన. అదిగో అక్కడ గజ గజ మెరుస్తుంది చూడు, అదే నాగలోకము. అక్కడ మాత్రం నాగచేతుడు నాగకన్య కావలి ఉంటది నాయన. నువ్వు మాత్రం ఈ వేషం ధరించి మాత్రము ఆ విష్ణుమూర్తి అవతారం ఎత్తుకొని మాత్రము అక్కడికి వెళ్ళు నాయన. జై రేణుకా మాతాకే జై రమ పల్లె మూడే వరడమ్మ ఆయిగా ఏమిటి మనమడ? నీవు సెలవు సంగినట్లయితే నువ్వు చూయించిన బాట లోపల వెళ్లి నాగలోకం నుంచి బంగారి బొంగరం తీసుకువస్తాను. నువ్వు ఆశీర్వదించి పంపు తల్లి. చల్లగా వెళ్ళిరా నాయన. జై రేణుకా మాతాకే జాహిరేనుగా మాతా హకే శంకరాలను బ్రోవరా నమై నీకు కోమగలు చాలదా నమై నీకు శంకరాలను బ్రోవరా నమై నీకు కోమగలు చాలదా
పరశురాముడు మాత్రం ఆ యొక్క సముద్రము దాటడానికి మాత్రము గంగా నదికి చేరుకున్నాడు. అక్కడ గంగాదేవి మాత్రము పరశురామును అడ్డగించి, ఓరి బాలక, నా యాజ్ఞ లేని మాత్రము నది దాటుతున్నావు, నీవు ఎవడిరా, నీ తల్లిదండ్రులు ఎవడురా అని చెప్పేసి అఘోరముగా యుద్ధము చేసినాడు. పరశురాముడు అనుకుంటున్నాడు, ఆడదానివై ఉండి నన్ను అడ్డగించుతున్నావు, మరి నీవు ఎవరమ్మా అని చెప్పేసి అడిగినాడు. నాయనా, శివభక్తులందరూ నన్ను మాత్రం వెడుతారు కాబట్టి నన్ను మాత్రము గంగాదేవి అంటారు అని చెప్పేసి పలికినాడు. అప్పుడు పరశురాముడు అనుకుంటున్నాడు మది లోపల, నేను వచ్చేటప్పుడు మాత్రము నా కన్న తల్లి చెప్పినాది, ఓరి నాయనా, 7 సముద్రాలు దాటేటప్పుడు నా యొక్క పిన్న తల్లి అయినటువంటి ఆ యొక్క గంగాదేవి నిన్ను అడ్డగించుతాదిరా, నాకు మాత్రం పిన్న తల్లి అవుతాదని చెప్పేసి పలికినాది కదా. మరి ఈమె గంగాదేవి అని చెప్పేసి పరశురాముడు ఆ యొక్క గంగాదేవికి మాత్రము పాదములకు నమస్కరించి, నాయనా, మరి ఏమి పని కొరకై ఇక్కడికి మాత్రం వెళుతున్నావు, నా ధోని మాత్రము చెప్పుమనగా అత్తునే నీళ్ళెత్తలేవు. చెప్పుమనగా, అమ్మా